సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాల గురించి మనం ముచ్చరించుకుంటున్నాం. చాలామంది అభిమానులు అడుగుతున్నారు, ఏమంటే కృష్ణ గారి గురించి ఇన్ని విశేషాలు ఉన్నాయా అని. అవునండి, చాలా విశేషాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అది గ్రంథస్థమైనవి కొన్ని, గ్రంథస్థం కానివి కొన్ని. కాకపోతే చాలా విషయాలు గ్యాదర్ చేసి పుస్తక రూపంలో అందించాలని నేను ప్రయత్నం చేశాను. కానీ అది వీలు కాకపోవడంతో ఇలా యూట్యూబ్ రూపేణా మన ఛానల్ రూపేణా మీకు అందించడం నాకు చాలా సంతోషదాయకం. భావి తరాల వాళ్ళకి ఈ విషయాలు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చెప్పి, మనిషిలో మంచిని మనం ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తామో అది సొసైటీకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ రోజు మనం చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే పచ్చని కాపురం. పచ్చని కాపురం 1985లో రిలీజ్ అయింది. అప్పటికి కృష్ణ మంచి స్టార్డమ్లో ఉన్నారు. అలాగే శ్రీదేవి ఆల్ ఇండియా గ్లామర్ క్వీన్గా వెలుగొందుతున్నారు. ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం ఏంటంటే ఈ సినిమాలో శ్రీదేవి సినిమా స్టార్ట్ అయినటువంటి కొద్దిసేపటికి ఒక మంచి టీనేజ్ గర్ల్గా అందరినీ ఉర్రు తొలగించే అమ్మాయిగా కనపడి, తర్వాత కాలక్రమంలో నెమ్మదిగా తల్లిగా రూపాంతరం చెంది ఒక బిడ్డకి జన్మనిచ్చి, తర్వాత మాతృత్వపు ఛాయలతో ఈ సినిమాలో సెకండ్ హాఫ్ నుంచి కూడా నిండు తల్లిగా తన పాత్రని చూపించేటువంటి సన్నివేశాలు ఒక విధంగా ఆవిడకి ఒక మార్గదర్శకంగా, అలాగే ఒక నటిగా బాధ్యతల్ని పెంచుతుంది. అలాగే ఒక తండ్రిగా బాధ్యతాయుతంగా ఉండేటువంటి ఒక మెకానిక్ పోస్ట్లో సూపర్ స్టార్ కృష్ణ అద్వితీయమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. మాస్టర్ అర్జున్ వీళ్ళకి పుత్రుడిగా నటించి ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ సినిమాకి అందించడం జరిగింది. యాక్చువల్గా మంచి మనుషులు అని చెప్పేసి సినిమా వచ్చిందండి సోన్ బాబుది. ఆ సినిమానే దాదాపుగా ఈ కథ అని చెప్పి మనం అనుకోవచ్చు. చాలా భాగం ఆ కథని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాని తీశారని చెప్పి మనం అనుకోవచ్చు కూడా. అయితే ఇదే టైంలో సోన్ బాబుది శ్రీవారు అని చెప్పేసి ఓ సినిమా వచ్చింది. అది కూడా ఇలాంటి కథాంశమే. అయితే ఈ సినిమా తీస్తున్నప్పుడు ఆ ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా అర్థమైన విషయం ఏంటంటే ఇద్దరు కూడా ఒకే కథాంశంతో వెళ్తున్నాము అని తెలిసిన తర్వాత ఆకమేఘాల మీద ఈ సినిమాని వాళ్ళు పూర్తి చేసి పచ్చని కాపురాన్ని మొట్టమొదటిగా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీవారి సినిమా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయినా కూడా ఈ నేను చెప్పినట్టు పచ్చని కాపురం బ్రహ్మాండమైన హిట్ అయింది. అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఇక్కడ రెండు ఛాలెంజ్లు ఎదురయ్యాయి. ఒకటి ఏంటంటే శ్రీదేవి అంతవరకు కూడా ఒక గ్లామర్ క్వీన్గా ఉండేటువంటి ఆవిడ్ని తీసుకొచ్చి ఒక తల్లిగా మాతృమూర్తిగా ఇక్కడ చూపించవలసినటువంటి తరుణం. దాన్ని ప్రేక్షకులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఆ రోజు ఆ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మధ్య ఒక డౌటు. ఇంకా రెండో విషయంకి వచ్చేప్పటికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అప్పటికి ఇంకా కృష్ణకి పాటలు పాడటం మానేశారు. వాళ్ళిద్దరి మధ్య కొన్ని డిస్ప్యూట్స్ వచ్చాయి. ఈ పచ్చని కాపురం రిలీజ్ అప్పటి నుంచి కూడా అప్పుడు జేస్తాస్ ఈ సినిమాకి పాటలు పాడటం జరిగింది. అలాంటప్పుడు పెద్ద డౌట్ ఏంటంటే కృష్ణ వాయిస్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ బాగా ట్యూన్ అవుతుంది. ఆయన గొంతు బాగా అలవాటు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు ఇంకో గొంతు మారినప్పుడు కృష్ణని ఆ వాయిస్ని ఆ పాటల్ని యాక్సెప్ట్ చేస్తారా అని ఒక డౌట్ ఉంది. కానీ ఈ సినిమాలో ఈ పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అరకులో తీసినటువంటి సాంగ్స్ అన్నీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో వచ్చే. ఊటీలో కూడా కొన్ని సాంగ్స్ చిత్రీకరించారు. అలాగే శ్రీదేవి కూడా ఇందులో ఒక తల్లిగా నటించినప్పటికీ కూడా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసి ఆదరించడం జరిగింది. ఈ విధంగా చూస్తే ఆ రోజుల్లో పచ్చని కాపురం 1985లో ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అనుకోవచ్చు. ముఖ్యంగా మేకప్ వచ్చేటప్పటికి కృష్ణకి వేసినటువంటి మేకప్, శ్రీదేవికి వేసినటువంటి మేకప్, అప్పట్లో మేకప్ చీఫ్ మాధవరావు గారు ఉన్నారు. అద్భుతంగా మేకప్ వేసి అప్పట్లో కూడా కృష్ణ శ్రీదేవి కన్నా కూడా చాలా అందంగా ఉన్నారు అనిపించేలా ఈ సినిమా మీకు కనిపిస్తుంది. కృష్ణ చాలా అందంగా కనిపిస్తారు ఈ సినిమాలో. ఒక విధంగా శ్రీదేవిని కూడా డామినేట్ చేసే సన్నివేశాలు ఆయన అందంగా కనిపించడం, ఆయన వేసే డ్రెస్సులు,
ఊటీలో ఆయన పాడేటువంటి సాంగ్స్ అన్నీ కూడా చాలా అద్భుతమైన రీతిలో మనకు కనిపిస్తాయి. కృష్ణ అభిమానులకి ఆ రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి చిత్రం పచ్చని కాపురం. పచ్చని కాపురం పాటల హిట్టు, మ్యూజిక్ హిట్టు, సినిమా హిట్టు. అలాగే శ్రీదేవి కృష్ణ కాంబినేషన్లో కంచుకాకడ తర్వాత ఒక బ్లాక్ బస్టర్గా నిలిచినటువంటి సినిమా ఈ పచ్చని కాపురం. ఇది సోన్ బాబు సినిమాకి దాదాపుగా రీమేక్ అయినా సోన్ బాబు సినిమా శ్రీవారు మాత్రం ఆడకపోవటం ఒక విచిత్రంగా మనం అనుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరొక మైల్ స్టోన్గా నిలిచినటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో ప్రొడ్యూసర్కి కాసుల వర్షం కురిపించింది. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైనటువంటి దీవెనలు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.